త్రిపురారం మండలం మాటూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ ధనావత్ బాలునాయక్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. మీరు గతంలో సర్పంచ్గా పనిచేశారు. ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అందించారు సార్? నేను ఫస్ట్లో ఇక్కడ సర్పంచ్ ఉన్నప్పుడు 6 ఎకరాల 20 గుంటల భూమి తీసుకున్నాను. ప్రతి ఒక్కడికి పార్టీ నిబంధనలు లేకుండా, పార్టీ కట్టడి లేకుండా అందరం కలిసి 6 ఎకరాల 20 గుంట ప్రతి పేదోనికి గుంట పొలం ఇచ్చినాం, జాగా, ఇంటి జాగా. అయితే అక్కడ నుంచి మళ్ళీ ప్రెస్ గౌడ్స్కి వచ్చింది. నరసింహ గౌడ్ అని చేసిండు. దాని తర్వాత ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం 18 నెలలు ఏమవుతుంది వచ్చి వీళ్ళు ఒక వన్ సైడ్గా ప్రతి ఒక్కడు మా పార్టీకి వస్తేనే మీకు ఇల్లు ఇస్తున్నాం, లేకపోతే ఇల్లు ఇస్తలేము అని అంటారు. ఒకళ్ళు మంచి నెంబర్ 1 కార్యకర్తలు ఏమన్నా ఇల్లు వచ్చి ఇచ్చినా ఒకటే, ఇవ్వకున్నా ఒకటే. మాకు ప్రభుత్వం వచ్చినాడే ఇలా, లేకపోతే లేదా మీరు ఇట్లా చేస్తే మీరు రామని వాళ్ళ అనుకున్న ప్రకారమే వాళ్ళు ఇల్లు ఇచ్చుకున్నారు. ఇక్కడ ఉన్న జడ్పీటీసీ, ఎంపీపీ, ఎమ్మెల్యే, ఎంపీ ఏమైనా మాట్లాడి మీరు దిక్కున్న కాడికి తీసుకోపోండి, చెప్పండి అని చెప్తున్నారు వాళ్ళు. అయితే మేము ఏం చేసినాం, ఎప్పటికడిగినా దండి కానీ వాళ్ళు వాళ్ళ కార్యకర్తల వరకు ఇల్లు ఇచ్చుకుంటారు. దగ్గర 50, 70, 100 ఇళ్ళు వచ్చినాయి. ఇక్కడ 100 ఇళ్ళు, ఆ 100 కార్యకర్తలు వాళ్ళకే ఇచ్చుకున్నారు. మన టీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కరిని కూడా దగ్గర రానిస్తలేరు. ఒక్కరిని పోయి చెప్పినా మీకు ఇస్తుందిలే, మళ్ళీ సారి వస్తుందిలే, ఆ సారి వస్తుందిలే అనుకుంటా కాలం గడుపుతుర్రు. వాళ్ళ కార్యకర్తలు మాత్రం మటసంగా ఇది చేస్తున్నారు సార్. ఇది పరిస్థితి సార్. మీరు గతంలో సర్పంచ్ ఉన్న టైంలో మీ ఈ గ్రామానికి ఎలాంటి సంక్షేమం, ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు మీరు? ఇప్పుడు స్థానిక ఉన్న సర్పంచ్ ఇక్కడ సీసీ రోడ్లు కంప్లీట్ మన నరసింహయ్య భగత్ కాలంలో మొత్తం గల్లీ సీసీ రోడ్లు ఇచ్చినాయి. ప్రతి గల్లీ ఒక్కటి లేకుండా క్లియర్గా. వీళ్ళు 18 నెలలు చేసిన కాడ నుంచి వీళ్ళు చేసింది ఏం లేదు. మన హాస్పిటల్ ఉంది ఇప్పుడు పిల్లలకు. అప్పుడు ఎమ్మెల్యే భగత్ గారు ఓపెన్ చేసిర్రు. వాళ్ళు వచ్చి నిన్న శంకుస్థాపన చేసిపోయారు. ఇక ఎవరో అంటారు కదా, వచ్చి 10 నెలలు ఒకటి చేసేది లేదు, కానీ మంది చేసినది మాత్రం ఇప్పుడు నా బిడ్డ అనుకుంటా వెళ్ళిపోతుర్రు. దాని మీదనే ఒక పల్లాయి మాట్లాడుకుంటా అది ఇది అనుకుంటా. వాళ్ళు చేసింది ఏం లేదు. ఈ బ్రిడ్జి కూడా నరసింహయ్య ఉన్నప్పుడు శాంక్షన్ అయింది. బ్రిడ్జి కూడా క్లియర్ అయిపోయింది. వాళ్ళే వచ్చి ఓపెన్ చేసారు. ఇవాళ మళ్ళీ బ్రిడ్జి ఓపెన్ చేయడానికి వాళ్ళే వస్తున్నారు. ఇలా అంటే ఎవరి అధికారం ఉన్నట్టు వాళ్ళు వస్తు రావచ్చు, దాని తప్పేం లేదు. వాళ్ళు అది పరిస్థితి. ఇక్కడ చాలా ఘోరంగా జరుగుతుంది. ప్రతి కార్యకర్త ఇబ్బందులు పడుతున్నారు, ఇల్లు ఇస్తలేరు, ఇబ్బందులు పాలవుతున్నారు. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి సార్. మీరు గతంలో ఇక్కడ కీర్తిశేషులు నోముల నరసింహ గారు ఇక్కడ గెలవడం జరిగింది. ఎలాంటి అభివృద్ధి సంక్షేమాన్ని అందించారు సార్ ఈ నాగర్ నియోజకవర్గం కావచ్చు, మీ మండలం, మీ గ్రామంలో? నరసింహయ్య మంచి నెంబర్ 1 పని చేశాడు. పాపం ఎందుకు అనాలి, ఆయన మన ఇంటికాడ వచ్చి భోజనం కూడా చేసిండు. మంచి వ్యక్తి. ఆయన చనిపోవడం వల్ల చాలా ఇబ్బందులు పాలయ్యారు. అయితే ఆయన కుమారుడు మళ్ళీ పోటీ చేసి గెలవడు. ఆయన కాలంలో రోడ్లు మాత్రం సీసీ రోడ్లు ఒక్క గల్లీ లేకుండా అయింది సార్. ఒక్క గల్లీ లేకుండా అయింది. దగ్గర 2 కోట్ల 3 కోట్ల కాంగ్రెస్ సర్పంచ్ అయినా ఆయనే చేయించుండు, ఒక్కటి లేకుండా చేయించుండు. మంచిగా ఎప్పటిది మంచిగా అనేది. ఎప్పుడెప్పుడే మురికాలంలో మట్టసంగా తేటగైనాయి. ఆయన హాయాములు మంచి పనులు అయిపోయినాయి, మంచిగా నడిచింది. వీళ్ళు వచ్చిన కాడ నుంచి రైతు బంధు ఒక 2 సార్లు దిగిర్రు. మళ్ళా కొత్తగా రైతు బంధు వచ్చిన డ్రామా ఆడి పాలాభిషేకం చేస్తున్నారు. ఈ లోకల కొత్తగా చేసితే అది రైతు బంధు నిజం అబ్బా వీళ్ళు కొత్తగా చేసిన అనవచ్చు. ఒకటే 1000 రూపాయలు పెంచి 2 సార్లు ఎగదెంగి మేము ఇచ్చినామని అంటే ఇట్లా పాడవుతుంది. వాళ్ళు చేసే పనులు మంచి పనులు కావు. సరే, ప్రభుత్వం చూస్తున్నారు జనం. ఏమో ఇక 4 రోజులు అయితే అందరూ జనమే బుద్ధి చెప్తారు. వాళ్ళకు టైం ఉంది. ఇంకా 3 సంవత్సరాలు పోవాలి. ఇంక 3 సంవత్సరాల దాకా అప్పుడు రాజుడు రెడ్డి భగవంతుడే ఉండు. కానీ వాళ్ళకు కూడా బుద్ధి చెప్పే రోజు దగ్గర పట్టినే ఉంది సార్. గతంలో వ్యవసాయానికి రైతులకు ఎలాంటి పెద్దపీట వేశారు గత ప్రభుత్వంలో? ఇప్పుడేమో చెప్పులు లైన్ కట్టేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఫోన్ చేస్తే ఏరియా బండ్లు వచ్చి ఇంటికాడ దించిపోయేది. అంటే కిరాయితోటి పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చేది. ఇంత ఇబ్బంది. ఇప్పుడు ఒకట దుక్కిపిండి తీసుకుంటే ఒకట ఏరియా ఇస్తున్నారట. ఇప్పుడు చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఇబ్బందులు పాలవుతారు జనం. కూడా కీవి కొడుతున్నట మండల ఆఫీసులో. అలా ఇది మాత్రం దారుణమైన పని ఉంది. వీళ్ళు సరే, ప్రభుత్వం వస్తుంది పోతుంది దాన్ని, కానీ రైతులు కూడా మంచిగా చూసుకోవాలి. కాలం మంచిగా నిర్ణయిస్తే కాలం రైతుకు ఇబ్బంది లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఏరియా దేవాలన్నా ఏది దేవాలన్నా ఇబ్బందులు పాలవుతున్నారు.
సార్ మీరు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఎట్లా అమలు ప్రజల స్పందన ఏ విధంగా? 6 గ్యారెంటీలు ఏం లేదు సార్, వాళ్ళు చేసింది ఒకటి బస్సే ఉంది, ఒక బస్సు ఇది ఉంది. 6 గ్యారెంటీలు ఏది చేయలే వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఎవరైనా జాబ్ క్యాలెండర్ వాళ్ళు ఇస్తే మంది బిడ్డ అన్నట్టు ఎంత 60 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాయి అంటారు వాళ్ళు. వీళ్ళేమో నోటిఫికేషన్ అంతా వీళ్ళు ఇచ్చిర్రు, వాళ్ళే ఖాళీ పేపర్ ఇట్లా చేతి అంటే హాస్పిటల్ కట్టింది మేము, వాళ్ళు వచ్చి శంకుస్థాపన చేసినట్టు వాళ్ళే అంతా చేసిపోయారు. వీళ్ళు వచ్చి పట్ట కాగితాలు ఇట్టి చేతి పెట్టి మేము ఇచ్చిన జాబ్ అని అట్లా అంటలేరు. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ జరిగిందా మన గ్రామంలో? కొంతమంది జరగలే, అసలే జరగలే. చాలామంది 500 బోనస్ అంతుందా? ఎవరికి రాలేదు సరిగా. ఇటీవల ఇందిరమ్మ ఇండ్లు ప్రజాపాలన ఇందిరమ్మ ఇండ్లు పెట్టారు, ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు అంటే పేదలకు నిరుపేదలకు ఎట్లా అందిస్తారు? ఏం లేదు, వాళ్ళ పార్టీ వరకే చూసుకుంటారు, ప్రతి ఒక్కరిని చూసుకునేది. కట్టిక పేద భూమి లేకుండా ఉంటారు మా వాళ్ళు. ఇక్కడ కింద పక్కన ఒక సెంటు భూమి లేదు వాళ్ళకు. వాళ్ళ బదులు నేను సర్పంచ్ ఉన్నప్పుడు వాళ్ళకు భిక్షనాయక ఎంఆర్ఓ ఉండేప్పుడు వాళ్ళ ఇల్లు చూపించి ఆడ 6 ఎకరాలు 20 గుంటల భూమిని తీసుకుంటే ప్రతి ఒక్కరికి జాగా ఇప్పించిన. వాళ్ళు ఇప్పుడు కటిక పేదలు, వాళ్ళకు సెంటు భూమి లేదు, సెంటు ఏం లేదు. ప్రతి ఒక్కడు ఇలా గుద్దబలిసిన వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, వాళ్ళు కటిక పేదోళ్ళు ఏడుస్తున్నారు. ప్రతి ఒక్కడు ఏమన్నా మా పరిస్థితి ఏందన్నా, మాది ఏంది మా గతి అంటే వాళ్ళకి పట్టించుకున్న మాధవులు లేకుండా ఉంది పరిస్థితి. వాళ్ళైతే ఎవరైతే ఆయన కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరిగిండో వానికే ఇల్లు అంటారు వాళ్ళు. వీళ్ళేం పోలేదుగా, కూలినాలు చేసి బతులే. వీళ్ళు ఎట్లా పోతారు వాళ్ళు? వాళ్ళ కష్టాలు చాలా ఘోరంగా ఉంది. వాళ్ళు కష్టపోతేనే 10 రూపాయలు వచ్చేది, లేదు 10 రూపాయలు రాదు. ఈయనంట తిరిగిపోతే మనం ఏమొస్తుంది అని వాళ్ళు పోకపోతే వాళ్ళు ఇవాళ ఒక్కరిని కూడా ఇల్లు జాగా లేకుండా కంప్లీట్గా ఒక ఇల్లు కూడా లేకుండా కట్ చేసి పడిదిండ్రు. వాళ్ళ ఘోరంగా ఉంది. వాళ్ళు మొన్న పోతే బో అని ఏడుస్తారు ప్రతి ఒక్కడు. కలెక్టర్ కాడికి పోదాం అంటే పోదాం లేరు, ఒక రోజు పోదామని అట్టే అన్న అది అట్టే అయిపోయింది. పోదాం అనుకుంటే మాకు ఈడ పనులు అయిపోయినాయి, అట్టే నడిచిపోయినాయి సార్. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ పాలన అంటారు, స్పెషల్ ఆఫీసర్ పాలన ఎట్లా ఉంది గ్రామంలో? ఆ ప్రెషర్ ఆఫీసర్ వచ్చేది ఎప్పుడు పోయేది ఎప్పుడు, వాడు ఏడాంగి వస్తుండో ఏడాంగి పోతుండో, చెప్పేటోడు లేడు, వాడిని అడుగుతాడు లేడు. వాడు ఏం చేస్తాడో ఆ పంచాయతీ కార్యదర్శుడు వాడేం చేస్తాడో ఈడేం చేస్తాడో ఎవడు అసలు సర్పంచ్ అయినా ఎవరా బాబు ఏం చేస్తాడో ఫోన్ చేసి పిలిచి ఏం చేస్తున్నావు అని వాడైనా మాట్లాడేది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు ఇంత కూడా జాడ తెలుస్తలేదు. అసలు ఏం వస్తుందో తెలియదు, ఏం పోతున్నది కూడా తెలియదు. అట్లా ఉంది పరిస్థితి. సార్ గత ప్రభుత్వంలో బెల్ట్ షాపులో నియంత్రణ జరగలేదు, ఇప్పుడు కూడా బెల్ట్ షాపులు ఇంకెక్కువైనాయి. వాటి వల్ల తాగుడు బానిస ఎన్నో కుటుంబాలు చిన్నవినవుతున్నాయి. వాటి నియంత్రించాలంటే ఒక సీనియర్ పార్టీ నాయకుడు ఏం చెప్తారు సార్ మీరు? ప్రతి గల్లీలో కోటలు లేని గల్లీ లేదు, ప్రతి గల్లీలో కోటలు అమ్ముతున్నారు. ఇక్కడనే 4-5 బార్ షాపులు ఉన్నాయి. ఆ సెంటర్లు అయితే వరుసగా ఉన్నాయి ప్రతి ఒక్కడ. అది ఇయర్లై పారుతుంది, దానికి అడిగట్టుతోడు లేడు, దానికి చెప్పేటోడు ఎవడు? ఏమనంటేనే మా అధికారం మాది ఇది అని ఇర్రెగుతుర్రు. అందుకని ఎన్ని రోజులు సాగని అని మేము కూడా సప్లేగా మా జాగా మేము కూర్చున్నాం. సార్ ఈ గ్రామంలో సమస్యలు చాలా ఉన్నాయి అంటున్నారు, మరి ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటున్నారా? ఏమన్నా ఎమ్మెల్యే గారి దృష్టికి ప్రభుత్వం తీసుకుపోయారు ఈ సమస్యల గురించి మీరు? ఎమ్మెల్యే గారు ఇప్పుడు దాకా అది ఓపెన్ చేసిన రోజులో వచ్చిండు అంతే, మళ్ళీ ఎంకలు కూడా రాలేదు, ఇటు ముఖం కూడా చూడలేవు. ఓటేసిన గెలిపించిన అప్పుడు ఓటేక ముందు ఒక 2 సార్లు వచ్చింది. తండ్రి వచ్చి పండుకుంటు ఇక్కడ ఈ మాటల్లో వచ్చి పండుకుంటు, నా గుండెకాయ నా కుడి భుజం ఎడమ భుజం అని పండుకొని ఓట్లు గుద్దుకుంటూ స్పత లేకుండా పోయిండు. ఇవాళ చూస్తూ దిక్కు దిరాప కూడా లేదు. పత్తలే ఒకసారి ఆ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి వచ్చినే గుత్తా, మళ్ళీ ఎంకలు కూడా రావట్లేదు. ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, ఎవరు లేరు. వాళ్ళు వస్తారు అప్పుడు టోప్ టాప్ చేస్తారు వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళైతే ఇప్పుడు ఎమ్మెల్యే అయితే ఇక్కడ ఎంకలు కూడా రాలే. అది పరిస్థితి. త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి సార్. ఎలక్షన్ అంటే మద్యం డబ్బు ఏర్లై పారుతుంది. వాళ్ళు పార్టీలు ఆ ప్రజలను ఆ డబ్బుకు మద్యానికి ప్రలోభాలకు గురి చేస్తారు. మీరు ఒక సీనియర్ నాయకుడిగా ప్రజలకు ఏం చెప్తారు మీరు? వాళ్ళు ఇప్పుడు మా పోయినసారి వాళ్ళు 500 ఇచ్చినాము, మేము 1000 రూపాయలు ఇచ్చినాము, మేము ఓడిపోయినాం పోయినసారి. ఈసారి వాళ్ళు 2000 ఇచ్చినా మా ప్రభుత్వం వస్తుంది, నిలబడుతుంది. మేము ఒకసారి వాళ్ళకేమో వాళ్ళు ఇంటిని పెట్టి దండం పెట్టి ఏడ్చుకుంటూ తిరిగిర్రు, మేమే హుషారుగా తిరిగినాం. తిరిగినోడు ఇట్లా పడ్డాం, దండం ఏడ్చుకుంటూ పోయినాడు రాజు అయిపోయి కూర్చుండు. అదే కాలం కూడా దగ్గర పడ్డది. 4 రోజులు అయితే కాలమే నిర్ణయిస్తుంది, మనం చేసేది ఏం లేదు, ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజలు ప్రతి ఒక్కరి కడుపులో ఏముందో అది నడుస్తుంది. కానీ ప్రజలు అప్పుడే ఉంది మా టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు కదా, ఒకసారి మారుద్దామనే రూట్లో పోయింది. కానీ ఈ పార్టీ మంచిది కాదు, చెడు అనేది ఏం రాలే. కానీ ఒకసారి వీళ్ళకి చూద్దామనే ధోరణిలో వెళ్ళిపోయారు. అందువల్ల పార్టీ దెబ్బతింది. లేదు పార్టీ దెబ్బతినదు, టీఆర్ఎస్ పార్టీ నెంబర్ 1 ఉంది ఇక్కడ. పార్టీ ఇప్పుడు కూడా ఏం లేదు. ఈసారి సర్పంచులు ఎంపీటీసీలు కూడా గెలిచే సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ప్రస్తుతం. సార్ యువత కూడా బాగా మద్యానికి డ్రగ్స్కు బెట్టింగ్లకు పాల్పడి జీవితం ఆగం చేసుకుంటారు.
యువతకు ఏం సందేశం ఇస్తారు ఒక సీనియర్ నాయకుడిగా మీరు? యువతులు ఇప్పుడు చిన్న పోరగాళ్ళు అయితే మనం చెప్పగలం, వయసు కుర్రోడు అని ఏం చెప్పలేము మనం. వాడు ఇట్లారంటే ఆడకపోతా అంటుండు వాడు. వద్దురమాయ కానీ దీంట్లో దాన్ని నలుచుకొని తినబాగరా, ఇంట్లో చల్లగా తింటే దీన్ని నలుచుకొని తిన్న నీకింది అని బేసిక్తో మాట్లాడి వాడు లాస్ట్ ఆగపోయి తెరలేని రోడ్డు మీద పడుతుండు, ఘోరంగా అయిపోతుండు. అది పరిస్థితి. మరి ఎట్లాంటి ఉపాధి కల్పించాలి ప్రభుత్వాలు? వాళ్ళకు సహాయం చేయాలి. వాళ్ళు ఏదో పథకాలు 6 పథకాల్లో ఒకటే పథకం అయింది. సిలిండర్ ఇస్తానన్నాడు, సిలిండర్ గోయిందా చేసిర్రు. ఇంకా ప్రతి మహిళకు 2500 అన్నారు, అది గోయిందైంది. మళ్ళీ పిల్లలకు స్కూటీ ఇప్పిస్తున్నారు, స్కూటీ కూడా లేదు. తులం బంగారం గంగాలు కలిసిపోయింది, అది కూడా లేదు. ఇక రకరకాలు చెప్పుకుంటే వాళ్ళు ఎకరైనా ఒక మాట అనుకుంటూ వెళ్ళిపోయారు, గద్దెక్కిరు, చల్లగా కూర్చుర్రు. ఆ చర్చ ఈ చర్చ, లాస్ట్కు కేసీఆర్ దాంట్లో పెడతా, హరీశ్రావు దీంట్లో పెడతా, దాంట్లో పొక్కల పడతా, వాడు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి నాగా ఇక ఏం లేదు, 2-3 రోజులు నువ్వు జైలుకి పోతాను అనేగా. అట్లా ఉంది ఇవాళ ప్రభుత్వం. వాళ్ళకే పడక వాళ్ళ ఇబ్బందుల పాలవుతారు. వాళ్ళు ఒకటి ముందు పోతే ఒకటి వెనక ఉందా, వాళ్ళ సకదనమే బాగలేదు. ఇక వాళ్ళ పరిపాలన ఏం చేస్తారు? వాళ్ళకే ఇది లేకుండా. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఒకటే దాటికి నడిపించిండు, ఒకటే రాజు, ఏకచక్ర రాజు. వీళ్ళేమో పాత కాంగ్రెస్ అని ఒకడు, కొత్త కాంగ్రెస్ అని ఒకడు, ఇంకొకడు నేను స్టేట్ నుంచి కాంగ్రెస్ పుట్టిన కానీ నేను ఒకడు అంటాడు, నేను వెనక నుంచి వచ్చిన నేనే ఆ పార్టీని మొత్తం సాధించిన ఒకడు అంటాడు అని రకరకాల సమస్యలు నడుస్తున్నాయి. అది ఏ రోజు ఏమో కులుతుందో ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియదు. ఆ భగవంతుని ఈ భూమి తెలికే తెలుసు. అది టైం ఉంది దానికి కూడా రోజు వస్తుంది, ఎడిపోదు. సార్, గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన కేసీఆర్ పాలనకి ఇప్పుడున్న 18 నెలల రేవంత్ రెడ్డి పాలనకు తేడా అయింది. నగ్గక నాగర్లోకి అనుకున్నందుకు ఉంది విలువ. ట్రాక్టర్ సిబ్బంది, వర్కర్లు ఏమేమి కావాలో అన్ని పనులు ఇచ్చిండు కేసీఆర్. ట్రాక్టర్ ఇచ్చిండా, ట్యాంకర్ ఇచ్చిండా, దాంట్లో మళ్ళీ చెత్తలు వేదిరే దానికి సిబ్బందులు అన్నీ మంచిరు. ఈయన వచ్చిన కానీ ఏమి ఇచ్చిర్రు? ఏం లేదు. వాళ్ళకే జీతాలు లేక తెస్తున్నారు వాళ్ళు. మొన్న అడుగుతుండే ఒకటి నాకు, అన్న జీతాలు రాదు అంటే ఒకటేసారి సంవత్సరం ఒకటిసారి పడుతుంటుంది లేదా నేను. అట్లా జీతాలు లేకుండా వాళ్ళు ఇబ్బందులు పాలవుతారు వాళ్ళు వర్కర్లు. అట్లా నడుస్తుంది. ప్రతి వైకుంఠ దామం కూడా కట్టింది కేసీఆర్ చేసిన పని ఎవడూ చేయలేదు. సరే ఇవాళ ఉంటాం రేపు పోతాం దాంట్లో తేడా లేదు, కానీ కేసీఆర్ నెంబర్ 1, దాంట్లో ఏం తిరగలేదు. పాపం అంటారా బక్క చక్కని మనిషి పని ఎట్టు ఉండదో, ఈ పొట్టిగా ఉన్న పని ఎట్టుందో అట్టుంది పరిస్థితి. ఘోరంగా ఉంది ఇలా ఇంకా కాలం దగ్గరికి పడ్డది. వీళ్ళ చెల్లిపోయే కాలం దగ్గర పడ్డది. మాటలు ఎక్కువ వస్తాయి. వాళ్ళు కామ కూర్చున్నారు, వాళ్ళు ఏదో ఒక రోజున వాళ్ళే వస్తారు. దట్ టైం ఉంది. మీ ప్రభుత్వంలో ఎస్టీలకి అసెంబ్లీలో ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు మంత్రి పదవులు ఇచ్చారు? వాళ్ళు కాంగ్రెస్లో మొత్తం నమ్మడలు ఉన్న వాళ్ళకి ఒకటి కూడా ఇయ్యరు. ఇల్లు వాళ్ళకే సరిపోదు, రెడ్లకే సరిపోదు. నీకు ఇంకా ఏడంగా సార్ రెడ్లకు ఎలమంది కొమ్మలకు వాళ్ళకే సరిపోయాయి. ఏమన్నా ఇంకా చిన్న జాతులు రానిస్తారా? అసలు నమ్మడోళ్ళకి దగ్గర రానిస్తే ఒకటి బాలు లేకుంటే పాపం ఆయనకు మంత్రి పదవి ఇద్దామంటే ఇంకోటి వచ్చి మన బస్సు మీద కాండ వేసినట్టు వెనకటే కూడా చెప్పిండు, నేను పోతున్నా కానీ బస్సు మీద ముందు కాండ, నేను వెనక నుంచి వస్తా కానీ కాండ బస్సు మీద పెట్టాలంటూ. ఆ బాలనాయక పోకముందే వాళ్ళు 12 మంది కాండ వేస్తుంది దాని మీద. ఈయన వచ్చేది ఎక్కడిది? ఎమ్మెల్సీ శంకర్ నాయక్ బాబు అవుతాడు. ఏదో ఆయన ఎమ్మెల్సీ కోటాలు ఎమ్మెల్సీ ఇచ్చాడు, ఎమ్మెల్యే కోటాల ఎమ్మెల్సీ ఇచ్చిండు. మరి ఆయనకి ఏదో జానారెడ్డి పుణ్యానికి అది అడ్డం. ఈ లంబడోళ్ళు ఎప్పుడైనా ఇది కొద్దిగా అడ్డం నూకి కూర్చుండు అంతే. అది పరిస్థితి. ఇంకా సార్, ఇప్పుడు ఎస్సీ వర్గంలో జరిగిపోయింది, ఇప్పుడు బీసీ వర్గంలో చేస్తా అంటారు. బీసీ వర్గంలో బీసీలో న్యాయం జరుగుతుంది అంటారా? ఏమి న్యాయం చేయలేరు వీళ్ళు. బీసీ వర్గాల న్యాయం చేయలేదు, ఏం చేయలేదు. కాలం గడుపుతున్నారు. అదిగో పులి ఇదిగో నక్క, అదిగో పులి ఇదిగో నక్క అనుకుంటా కాలం గడుపుకొని వాళ్ళ జాగా వాళ్ళు సంపాదించారు. వాళ్ళు 10 సంవత్సరాలు బాగా ఎండిపోయి ఉన్నారు. వాళ్ళు ఎండిపోయి ఏం లేని ఇలా అన్నదమ్ములు ఇలా 1,000 కోట్ల కట్ట బర్రెలు కాసుకొని కుట్టవలు కూర్చునే అన్నదమ్ములు ఇలా వాళ్ళు కార్లు, వాళ్ళ బెంచి కార్లు, వాళ్ళ బందోబస్తులు ఎవరు అంటున్నారు. మొన్న తిరుమల స్టేషన్ల కాడ అంటున్నారు. వాళ్ళు 1,000 కోట్లకి అయినా వాళ్ళకి ఏం లేదు. హోంశాఖ ఆయన కాడేనా, ఇది ఇంకో డాక్టర్ వైద్యశాఖ ఆయన కాడే, ఇంకో 2-3 శాఖలు మంచి శాఖలు అది అన్నదమ్ములు గొప్ప చెప్పిండు. ఇది కానియరని వాడు ఉప్పాడు దిగుతుండు. ఏముంది వాళ్ళ ఇలా ఏం లేదు. మన దాకా నాకు కూడా ఏం లేదు సార్. నేను కూడా కట్టకపోయేదోనే, నేను గుద్దపలిసినోని కాను. జనమే నాకు పైకి తీసుకొచ్చారు. ఆ జనంతో మళ్ళీ మట్టి తినిపోతాయి ఎవరైనా సరే, అంతే. అని దానికి కూడా కాలం రావాలి, కాలం నడవాలి. కాలం వచ్చినప్పుడు ఎంతలా మనిషి అయినా కట్టమైపోతారు. సార్, మీరు పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్నారు, మీకు మంచి సౌమ్యుడిగా మీకు ఈ గ్రామంలో పేరుంది. ఉచిత పథకాలపై మీ అభిప్రాయం ఏంటి?
ఉచ్చక పథకాలు ఒక్కటి కూడా మేము లేదు, అన్నీ ఫాల్ట్ అయిపోయింది, కరెక్ట్ కాదు. వీళ్ళు ఏదో కాలం గడపడానికి ఏదో బొబ్బవిస్తారు కానీ ఏది లేదు. గ్యాస్ సిలిండర్ అవుటేనా, తులం బంగారం పోయినట్టేనా, ఆడ మనిషికి 2,500 ఇస్తే పోయిందా, మళ్ళీ ఇంకోటి దాని పిల్లలకు స్కూటింగ్, మళ్ళీ నరిపేద పిల్లలకు వాళ్ళకేదో ఇప్పిస్తారట ఆయన, అది కూడా పోయింది. అది ఏది లేదు వీళ్ళది. వాళ్ళు ఇచ్చిన జాబుకే మేము ఇచ్చిన 6,000 జనాభా ఇచ్చిన వీళ్ళే డ్రామా ఆడింది తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. అంతే కాలం నడుపుతున్నారు, జనం చూస్తున్నారు. పోయినసారి ఈ నియోజకవర్గంలో ఒకటి లేకుండా మరుసంగా వాళ్ళే గెలిచారు. ఈసారి వాళ్ళు ఒకటి కూడా గెలవరు. ఇక్కడ అంతా పుడుచుకోపోద్ది, అట్లా ఉంది జనంలో. సార్, అధిష్టానం గుర్తించి మీకు అవకాశం కల్పిస్తే మీ గ్రామ ప్రజలకు, ఓటర్లకు ఏం చెప్పదలుచుకోరు మీరు? మన కాడ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరిని సహాయం చేస్తాం, మంచిగా తోడుకుంటాం. వాళ్ళు ఏం చెప్పినా మనం వాళ్ళతో అగ్రి అయి ఉండి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళు మంచి కోరి మంచిగా ఉంటే చాలు, సంతోషం ఉంటే చాలు. ఈ జుటాకూట మాటలు, ఈ అబద్ధాల మాటలు, అది ఇస్తా ఇది ఇస్తా మేము కూడా ఆ రోజులు అధికారం ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి ఏదో పనులు మేము చేయలేదు, ఆ రకంగా మేము పోలేదు. ఏమొచ్చినా ఉమ్మడిగా కూర్చొని మాట్లాడినా కానీ వాళ్ళు ఇలా కనీసం ఇల్లు వస్తే కూడా కమిటీ వేసి కూడా కమిటీ ఎవరు ఇప్పుడు దాకా కమిటీ కూడా లేదు. అట్లా ఆ రకంగా వన్ సైడ్గా చేస్తున్నారు. రేపు అధికారం ఉన్నప్పుడు అప్పుడు చెప్తాం మా అధికారులకు ఏం సంగతి. ఆ డీలర్లు కూడా చాలా అప్పుడు మాన్సింగ్ అన్న డీలర్ ఇవ్వాలా, మేము మొగోళ్ళని అంటారు వాళ్ళు. ఆయన మాన్సింగ్ అని మా డీలర్ ఇవ్వాలా, మేము మొగోళ్ళని అంటారు వాళ్ళు. ఇరగుతురు. ఆ రోజుల్లో మన వాళ్ళు చెప్తే మాట లేదు. ప్రతి నాయకుడు రామజన చెప్పిన అందరికీ చెప్పిన ఏం కాదు లేదని ఇలా వాళ్ళు మేకై కూసురు. అట్లాంటి కాలం నడుస్తుంది ఇప్పుడు. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. సార్, ఫైనల్గా మీ మండలంలో, మీ గ్రామంలో ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది మీ పార్టీ? ఈసారి మండలం మాకు దక్కుతుంది పక్క. మాకు ఎంపీపీ మండలంలో మాకు టీఆర్ఎస్ పార్టీగా ఎంపీపీగా అవుతుండవు. ఈడ ఎంపీటీసీ కూడా గెలిచే సూచన 90లో 10% తక్కువ, 90% ఉంది. ఈడ ఈసారి పక్క లైన్లో ఉంది. మేము ఇప్పుడు దెబ్బతిన్నాం, మా కాలం నడుపుకుంటాం. వాళ్ళు ఏముంది, గుర్రం మీద ఉన్నారు, వాళ్ళు ఎటుగా కనబడతలేదు. ఖాళీ 100 ఇళ్ళు ఇస్తే కలిసే ఒక కార్యకర్త కూడా మీకు మీ పార్టీ తరఫున కార్యకర్త 4 ఇళ్ళు ఇచ్చిన అనేది పాపన లేదు. రేపు మేము కూడా అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మా నిధులు మొత్తం ఆయన చేస్తాడు, మేము వద్దన్నమా? మట్టసంగం చేసుకుంటూ 3 కోట్ల పని వచ్చింది. ఇక్కడ 3 కోట్ల పని వస్తే మొత్తం సీసీ రోడ్లు, డ్రైనేజ్ కాలువలు కంప్లీట్ అయినాయి. అట్లాంటి సమస్యలు నడిచినాయి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాండి మీ తెలుగు టీవీ.